ఇదిగో నీకోసమే ముంజలు. నేను వెళ్ళి అంతగా బతిమలాడితే రాను పొమ్మన్నాడు, ఇప్పుడెందుకు వచ్చాడు? రమ్మని పిలిచినప్పుడు రాకుండా ఇప్పుడెందుకు వచ్చాడు? ఏదో ప్లాన్ చేసుకుని వచ్చాడని ఆలోచిస్తున్నావా? నేను ఉద్యోగం పోతుందనో మంచి కెరీర్ మిస్ అవుతుందనో నా స్వార్థం కోసం తిరిగి రాలేదు. ఒక ఆడపిల్ల ఎవరో పరాయి వ్యక్తికి భార్యగా నటించడానికి కూడా సిద్ధపడి వచ్చిందంటే తనంత సమస్యల్లో ఉందో అర్థం చేసుకోలేనంత ఫూల్ని కాదు. ఈ ఉద్యోగం నీకెంత అవసరమో అర్థం చేసుకున్నాను కాబట్టే తిరిగి వచ్చాను. మళ్ళీ నీకేదో సహాయం చేసి నీ దృష్టిలో హీరో అయిపోయి నేను ఇంప్రెస్ చేయడానికి వచ్చాను అనుకుంటున్నావేమో. నువ్వు అనుకున్నంత చీప్ మెంటాలిటీ నాకు లేదు. నా కారణంగా ఒక ఆడపిల్ల అందరి ముందు తలదించుకోకూడదు, ఉద్యోగం పోగొట్టుకొని కష్టాల పాలవ్వకూడదనే వచ్చాను. ఇంత చెప్పినా కూడా నీకు నమ్మకం కలగకపోతే, ఏదో స్వార్థంతోనే నేను తిరిగి వచ్చాను అనిపిస్తే, నీ సేఫ్టీకి స్లీపింగ్ పిల్స్ ఉన్నాయి కదా, అవి కంటిన్యూ చేయి. కాకపోతే సీక్రెట్గా పాలల్లోనో మజ్జిగలోనో కలిపి ఇవ్వక్కర్లేదు. డైరెక్ట్గా నాకే ఇవ్వు, వేసుకొని చేస్తాను. ఇంత చెప్తున్నా పొరపాటు అయిపోయిందని ఒక్క మాట కూడా చెప్పాలనిపించట్లేదా నీకు? సారీ ఏదో అద్దం మీద రాసే బదులు అదేదో డైరెక్ట్గా నాకే చెప్పొచ్చు కదా, అలా నోట్ చేయడం ఎందుకో? అమ్మాయిలన్నాక కొన్ని ఇన్సెక్యూర్ ఫీలింగ్స్ ఉంటాయి బాబు. మమ్మల్ని మేము కాపాడుకోవటానికి ఏదో జాగ్రత్తలు తీసుకుంటాం, అంతేకాని ఎదుటి వాళ్ళని అవమానించడానికో మరేదో కాదు. జాగ్రత్తగా ఉండడం మంచిదే, కానీ ఎదుటి వాళ్ళ మీద కాస్తైనా నమ్మకం ఉంచుకోవాలి. ఇన్ని రోజుల నుంచి నన్ను చూస్తున్నావు కదా, వీడు చాలా మంచోడు అని కాకపోయినా అట్లీస్ట్ మంచోడు అనే ఇంప్రెషన్ అయినా ఉండాలి కదా. నేను ఎవరిని అంత ఈజీగా నమ్మను. మరి ఏ నమ్మకంతో భార్యాభర్తలుగా యాక్ట్ చేయడానికి ఒప్పుకున్నావు? అది మీ మీదున్న నమ్మకం కాదు, నా అవసరం. అది అర్థం చేసుకున్నాను కాబట్టే తిరిగి వచ్చాను. ఇకనైనా కాస్త నన్ను నమ్మండి. నేను ఏదో సరదాగా ఆట పట్టించడానికి ఏమైనా అంటానేమో గానీ ఆకతాయితనంగా మాత్రం కాదు. అర్థమైంది. ఏమర్థమైంది? నీకు బుర్ర ఉందని. నువ్వనుకున్నంత కాదు కానీ పర్వాలేదు, కాస్త మంచోడివే. ఇంకెప్పుడు ఇలా బిహేవ్ చేయను, ఓకేనా? హే, తిరిగి వచ్చినందుకు కనీసం థ్యాంక్స్ కూడా చెప్పవా? సారీ చెప్పాను కదా. ఏంటి అలానా? నీకు అదే ఎక్కువ. కొంచెం తింగరోడే కానీ మంచోడు. నా ముందెలా చేతులు కట్టుకుని నిలబడ్డం కంటే చేతికి గాజులు తడుక్కుని మూల కూర్చోపో. మేడం, నేను మీరు చెప్పినట్టే చేశాను, కానీ ప్రతిసారి ఆ రాధ అనే అమ్మాయి ఏదో విధంగా అడ్డుపడుతూనే ఉంది మేడం. ఆడలేక మద్దెల మీద పడి ఏడ్చినట్టు నీకు చేతకాక అడ్డంగా దొరికిపోయి ఆ అమ్మాయిని అనుకోవడం దేనికి? ఏదైనా పని చేసేటప్పుడు ముందు వెనక ఎవరైనా గమనిస్తున్నారా ఏంటి అని చూసుకుని ఆ పని చెయ్యాలి కదా. నీకు బదులు ఆ రాధ లాంటి చురుకైన పిల్ల నా దగ్గర ఉండుంటేనా ఆ దేవకికి చుక్కలు చూపించేదాన్ని. ఆ రాధే దేవకికి పెద్ద సపోర్ట్ అయిపోయింది. తన వల్లే దేవకి అన్ని విషయాల్లోనూ సేవ్ అవుతుంది.
కానీ కాస్త భయం భక్తి కూడా ఉంటే మంచిది. నేనుండగా మీ ఎత్తులు చిత్తు చిత్తైపోవాల్సిందే. బీ కేర్ఫుల్. ఆ సపోర్ట్ని నా వైపుకు తిప్పుకుంటే ఏమంటున్నారు మేడం? ఆ రాధ లాంటి చురుకైన అమ్మాయి కాదు, నాకు ఆ రాధే కావాలి. ఇప్పుడు రాధకి ఆపోజిట్గా కుట్రలు పన్నడం కంటే ఆ రాధనే దేవకికి ఆపోజిట్ చేస్తే సరిపోతుంది. మన శత్రువు మనిషి మన వైపుకొస్తే ఆ శత్రువుని సగం ఓడించినట్టే. కానీ ఆ అమ్మాయి మన వైపు ఎందుకు వస్తుంది Shut మేడం? up! ఎందుకు రాదు అని ఆలోచించు. ఆ అమ్మాయి ఏం దేవకికి చుట్టమో పక్కమో కాదు. వదిలి రాదు అనుకోవడానికి కన్న కూతురేం కాదు. జస్ట్ నెల జీతం కోసం ఒక ఎంప్లాయీగా చేరిందంతే. అంతకంటే ఎక్కువ జీతం, హై పోస్ట్ మనం ఆఫర్ చేస్తే చచ్చినట్టు మన వైపుకొస్తుంది. ఎందుకంటే ఎవరికైనా కావాల్సింది బెటర్ పొజిషనే కదా. నడిచేవాడికి సైకిల్ కావాలి, సైకిల్ ఉన్నోడికి బైక్ కావాలి, బైక్ ఉన్నోడికి కార్ కావాలి. ఇలా బెస్ట్ చాయిస్ నే చూస్తారు. సో ఆ రాధని కూడా బెస్ట్ ఆఫర్తో నా వైపుకు తిప్పుకుంటాను. ఆ దేవకికి చెక్ పెడతాను. చలపతి, మేడం, నువ్వు మాత్రం ఆ దేవకి కూతుర్ని వెతికే పనిలో ఉండు. ఈసారి తేడా వచ్చిందో నీ సల్తి గల్లంతైపోతుంది. పా! రాధా, ఐ వాంట్ యు. ఉండరా మళ్ళీ చేస్తా. హలో, ఫస్ట్ నేనే ఫ్రెష్ అవ్వాలి. నేను ఆల్రెడీ వాష్రూమ్లో టవల్ కూడా వేసేసాను. ఇదేమైనా బస్ సీటా? ఖర్చు ఫేస్ రిజర్వ్ చేసినట్టు టవల్ వేయటానికి? అయినా నువ్వు ఫ్రెష్ అయినా ఒకటే, అవ్వకపోయినా ఒకటే. జిట్టు ఫేస్ వేసుకొని నేను జస్ట్ ఫేస్ వాష్ చేసుకోవడానికి వెళ్తున్నా. అవతలకు వెళ్ళు. నన్ను జిడ్డు ఫేస్ అంటావా? హ, తమరు మాత్రం మిస్ ఇండియా అనుకుంటున్నారా? మిస్ ఇరిటేషన్ ఆఫ్ ఇండియా. నీతో నాకు ఆర్గ్యుమెంట్ అనవసరం. తప్పుకో, డిన్నర్కి టైం అవుతుంది. ఈ మహారాణి తినే ముందు చేతులు కడుక్కోదు గాని ఫేస్ వాష్ చేసుకుంటుందంట. ఫేస్ వాష్. నువ్వాగు, ఫస్ట్ నేనే వెళ్తాను. అంతేలే, లేడీస్ ఫస్ట్ కదా, అందుకే నువ్వే వెళ్ళు. అలా అన్నావు, బాగుంది. థ్యాంక్స్. ఏయ్, ఏమన్నా అంటే నేను లేడీనా? నేను అలా అనలేదే, లేడీస్ ఫస్ట్ అన్నాను అంతే. ఓ, అవును ఫస్టే, కాకపోతే లాస్ట్ నుంచి ఫస్ట్. బాయ్ బాయ్. నిన్ను మమ్మీ! ఏమైంది? ఏమైందో చెప్పు. బలి 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 ఏంటి, బల్లికి భయపడ్డావా? బలి. ఓయ్, ఏమైంది? ఏంటో అరుపు? బల్లికి భయపడ్డానని తెలిస్తే నా పరువు పోతుంది. హే, కూల్ డౌన్ రాదా, కూల్ డౌన్. నువ్వు భయపడకు, నేనున్నా కదా. వాటర్ వాటర్ నేను తీసుకొస్తానులే. ముందు నువ్వు రిలాక్స్ అవ్వు, ఓకేనా? మహాడికి బల్లి అంటే మహాభయం అండి. వాష్రూమ్ లో బల్లిని చూసి భయపడిపోయింది. నాకు నీ అరుపులా వినిపించిందే. ఆ, ఆ, అదే తన అరిచాక తనకేమైందో అని నేను కూడా అరిచేశాను. కాదు, హే, భయపడకు భయపడకు చుట్టి తల్లి, భయపడకురా. కూల్ కూల్ కూల్. పొద్దున్నే వీళ్ళ రొమాన్స్ చూడలేక చస్తున్నాను. తనని ఓదార్చే బదులు వెళ్ళ బల్లిని తెరమే. ఆ బలి నేనే తెరవేస్తాను. నేను కాక ఇంకెవరు తెరవేస్తారు? ఐఎమ్ వెరీ బ్రేవ్, యునో. తగలడండి. సిగ్గు లేకపోతే సరి. నువ్వు భయపడి నా మీద చెప్తావా? హే, నాకు భయమా?
జస్ట్ అలా భయపడితే నీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దామని అలా అరిచాను అంతే. పెద్ద పెద్ద పావులతో ఆడుకున్నవాడిని. ఇట్స్ ఏ స్మాల్ బల్లి యూనో. ఓ అవునా, అయితే వెళ్ళు. నో, నాకు ఫ్రెష్ అయ్యే మూడు పోయింది. ఇందాక నుంచి గోతికాడ నక్కలాగా వెయిట్ చేస్తున్నావు కదా, నువ్వే వెళ్ళు. ధైర్యం లేదు అని చెప్పొచ్చుగా, ఏదో బిల్డప్ ఎందుకు? మమ్మీ మమ్మీ అంట. వెళ్ళమ్మా, వెళ్ళి పక్కకు వెళ్ళి ఆడుకో. పో. నిన్ను ఎంత ఇన్సల్ట్ చేసింది. ఛీ! దీనికి నేను రివెంజ్ తీర్చుకోవాల్సిందే. పనికి మళ్ళీ బల్లి నా పరువు మొత్తం తీసేసావు. రాధా మనోహరేరి. రాధా మనోహర్, రండి భోంచేద్దురు గాని. నువ్వేం వడ్డించుకోవట్లేదండి మనోహర్? ఇవాళ మా రాధ చేత్తో వడ్డిస్తే తినాలనుంది సార్. రాధా, వడ్డిస్తావా? నేనా? అబ్బా, ఇక్కడ అందరూ ఉన్నారని కవర్ చేస్తున్నావు కానీ సార్, మేమిద్దరమే ఉంటే నాకెప్పుడు తనే ముద్దలు కలిపి పెడుతుంది సార్. ఓరి దుర్మార్గుడా, అది నోరో డస్ట్బిన్నా? చెత్త వాగుడంతా వాగుతావేంట్రా? మీ సరసాలు మాకెందుకయ్యా? కావాలంటే ఇప్పుడు కూడా వంటలన్నీ మీ గదిలోకి తీసుకెళ్ళి తినిపించుకోండి. తనేదో భార్య చేత్తో వడ్డిస్తే తినాలని ముచ్చట పడుతున్నాడు కదా, తిన్ని శేషు. రాధా, నువ్వు వడ్డించమ్మా. రైస్. త్వరగా పెట్టి రాదా? ఈ కర్రీ ఇది. ఏ ఏంటి నువ్వు పెట్టు, వెయ్. సాంబార్. ఏమైంది మనోహర్? ఏం లేదు సార్, పొరపాటున పడినట్టుంది. జాగ్రత్తగా తిను. ఏమైంది రాధా? ఏం లేదు, తగిలింది. రాధా, ఏంటి కూర్చుంటున్నావు? రాధా, కర్రీ వేయి. రాధా, ఆకలిగా ఉంది. నువ్వు మోహట పడద్దు, వెయ్యి. చిచ్చి, వీళ్ళ వల్ల ప్రశాంతంగా భోజనం కూడా తినలేకపోతున్నాను. వీళ్ళని గెంటేస్తే గానీ నాకు మనశ్శాంతి ఉండదు.
ఇదేంటి ఇంట్లో ఉన్న దొంగలు పడ్డారా? దొంగ 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 కాపాడండి 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 దొంగ 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 కాపాడండి కాపాడండి కాపాడండి. ఎందుకు అలా అరుస్తావ్? నేను నిన్ను కట్టేశాను. మీరా? ఎందుకు? రాత్రి నా చేత భోజనం వడ్డించుకుని సొంత మొగుడ్లా పెత్తనం చేసావు కదా, అందుకే ఈ పనిష్మెంట్. నేను స్నానం చేసి వచ్చేంత వరకు ఇలాగే పడుండు, లేదంటే నేను ఫస్ట్ నువ్వు లాస్ట్ అని గోలు చేస్తావు. మీరు స్నానం చేసి వచ్చేంత వరకు నేను ఇలాగే ఉండాలా? చచ్చూరుకుంటానండి బాబు. పోలేండి, కావాలంటే మీరే ఫస్ట్ స్నానం చేయండి. ఈ కట్లిప్పేసి హాఫ్ మినిట్ టైం ఇవ్వండి, అర్జెంట్ అండి ప్లీజ్. అర్థం చేసుకోండి, హాఫ్ మినిట్. నేను నమ్మను. ఇలా అబద్ధాలు చెప్పి ఏకంగా స్నానం చేసి వస్తావు. సో నో మోర్ డ్రామాస్. వెయిట్ చేయి, జస్ట్ హాఫ్ అన్ అవర్ లో వచ్చేస్తాను. ఏంటి జస్ట్ హాఫ్ అన్ అవరా? నేను వెయిట్ చేయలేను ప్లీజ్. తర్వాత బెడ్ పాడైపోతే నాకు సంబంధం లేదు. ఎందుకు లేదు? అలాంటి పనులు చేస్తే నీ చేతే క్లీన్ చేయించి నీ చేతే ఇవన్నీ ఉతికిస్తాను. రాధగారు ప్లీజ్ అండి, హాఫ్ అన్ అవర్ కంట్రోల్ చేసుకోవడం అంటే కష్టం అండి. ఓ అలా అంటావా? ఏం పర్లేదు, ఈ హాఫ్ అన్ అవర్ నువ్వు డైవర్ట్ అయ్యేలా మంచి టీవీ ప్రోగ్రాం పెడతాను. జస్ట్ వెయిట్. విష్ణు పిగ్ ఫార్మ్ దగ్గర ఉన్న ఈ ఫార్మ్ ను వీళ్ళు 2 years నుంచి రన్ చేస్తా ఉన్నారు. ఇక్కడ 3 బిగ్ ఫామ్ అంట, చూడు. పందుల పెంపకం ఏంటి? వెరీ ఇంట్రెస్టింగ్ కదా. నీ ఫ్రెండ్స్ గురించి ప్రోగ్రామ్ బాగా చూడు. బాయ్. రాధగారు ప్లీజ్. బా బ్లాడర్ ఫుల్ అయిందే. అబ్బా, లేవగానే బుద్ధిగా స్నానం చేస్తే చాలా యాక్టివ్గా ఉండొచ్చు. ఏంటి ప్రోగ్రామ్ అయిపోయిందా? ఎక్కడ బెడ్ పాడు చేస్తావో అనుకున్నాను. ఏం పర్లేదు, బాగానే కంట్రోల్ చేసుకున్నావు. గుడ్. ఇంకోసారి నాతో పెట్టుకోకు, నా దగ్గర ఇలాగే ఉంటుంది. నిన్ను ఇప్పుడు కాదు, తర్వాత చెప్తాను ఈ సంగతి. రాధా, నన్ను మంచానికి కట్టేసి అడ్డమైన టీవీ ప్రోగ్రాములు పెట్టి టార్చర్ చేసావు కదా, చూడు నీ సంగతి చెప్తాను. అయ్యో అయ్యో మనోహర్, మనోహర్ ఏమైంది? మనోహర్ ఏమైంది? కాలు బెనికినట్టుంది సార్. అయ్యో, కాస్త చూసుకుని నడవాలి కదా మనోహర్. పద, అలా కూర్చుంది గాని. కలిగా అయ్యయ్యో, ఏమైంది బాబు? ఏమైంది? ఏమైంది? ఎందుకలా అరిచారు? అరుపు కాదు రాదా, నా బాధ. కాలు బెనికింది చూడు. అయ్యయ్యో, కాలు బెణకడం ఏంటి? రూమ్ నుంచి వచ్చేప్పుడు బానే ఉన్నావు కదా. బానే ఉన్నాను, కానీ ఎవరో తాళ్లతో కట్టేసినట్టు ఒకటే బాడీ పెయిన్స్. ఏంటి తాళ్లతో కట్టేసినట్ట? తాళ్లతో కట్టేస్తే నొప్పి ఉంటుంది సరే, బెనకడం ఏంటి? ఏదో తేడాగా ఉంది. అదిగా సార్,
ఒళ్ళు విదిలిస్తూ వచ్చారా, స్లిప్ అయింది, కాలు పెరిగింది. ఏంటండి అబ్బాయి నొప్పితో అంత బాధపడుతుంటే మీ ఇంట్రాగేషన్ ఏంటి? హేయ్, అలా చూస్తావేంటి రాధా? ఆయిల్ ఏదైనా తీసుకొచ్చి మసాజ్ చెయ్యి ప్లీజ్, ప్లీజ్. మనోహర్, కోర్చుకో మనోహర్. నా దగ్గర పెయిన్ కిల్లర్ ఉంది, తీసుకొస్తానుండి బావా. వద్దు రోషన్, ఏ నొప్పి అయినా సరే మీ అక్క చెయ్యి తగిలితే చాలు, ఇట్టే తగ్గిపోతుంది. రాధా చూస్తా వింటమ్మా, నువ్వు వెళ్ళి ఆయిల్ తీసుకురా. వెళ్ళమ్మా, సరే. కాసేపు వచ్చుకో. పెయిన్ సార్. రా 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 రా. కాసేపు వచ్చుకో. తట్టుకోలేకపోతున్నాను బాబోయ్. లెఫ్ట్ 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 రైట్. ఈ పాపని మీరే కాపాడారయ్యా, తీసుకోండి. దేవుని బిడ్డగా పెంచండి. నిన్ను పట్టుకుంటే ఆ పిల్ల దొరికేసినట్టే. ఇదిగో ఫాదరు,